భారత్ పాక్ల మధ్య సీజ్ ఫైర్ క్రెడిట్ను తానే సొంతం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అనుకోవడమే విడ్డూరంగా ఉందనంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ అక్కడితో ఆగలేదు. అవసరమైతే కశ్మీర్ విషయంలో భారత్ పాక్లకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు. అయితే భారత ప్రభుత్వం దీన్ని నిర్ద్వందంగా ఖండించింది. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యాన్ని తాము సహించేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. ఇద్దరి మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్ మరో వ్యాఖ్య చేశారు. భారత్ పాకిస్తాన్లతో తాను మాట్లాడనని, బోలెడు వ్యాపారాన్ని ఇస్తాను, యుద్ధాన్ని ఆపేయండి, మీరు ఆపకపోతే నేను మీ ఇద్దరి వాణిజ్యాన్ని ఆపేస్తాను అని ట్రేడ్ వెపన్ యూజ్ చేశానని ట్రంప్ అన్నారు. We helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోలు తమతో మాట్లాడారు. కానీ ఆ మాటల్లో ట్రేడ్ గురించి ప్రస్తావన కూడా రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. మరి ట్రంప్ ఇలా వరుసగా ఎందుకు అబద్ధాలాడారో అర్థం కావడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఉగ్రమూకలకు పాక్ ఆర్మీకి ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చింది. దౌత్యపరంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టింది. పాకిస్తాన్ మరో పొరపాటు చేయనంత వరకు రెండు దేశాల మధ్య వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది.